మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం దశమి. రాత్రికి ఈ ఒక్క ఆకును మీ ఇంటి గుమ్మం పక్కన పెడితే చాలు, మీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ క్షణాల్లో మటుమాయమైపోతాయి. మీ ఇంట్లోకి ధన ప్రవాహం వస్తుంది. ఎంతటి దరిద్రుడైనా సరే అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరుడిగా మారిపోయే అవకాశం ఈ పరిహారం ద్వారా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా కురుస్తుంది. ఇప్పటి వరకు మీరెదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి తిరుగులేని రాజయోగం మీ సొంతమవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ ఆకుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కి 100% ఫలితాలు వస్తాయి. ఈ ఆకుకు ఎన్నో శక్తులుంటాయి. సాధారణంగా చాలామంది కష్టపడుతుంటారు, కానీ ఫలితం ఉండదు. అలాంటి వారికి ఈ పరిహారం ఒక వరం లాంటిది. సంపాదన పెరగడమే కాకుండా వచ్చిన డబ్బు నిలకడగా ఉండటానికి ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఒక్క ఆకులో అనంతమైన దైవిక శక్తి దాగి ఉంది. మరింతకీ ఆ ఆకు ఏమిటి, ఆ ఆకును గుమ్మం దగ్గర ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని భక్తితో కామెంట్ చేయండి. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతను పేదవాడు. ఆ రైతు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం గడిచినప్పటికీ వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడి దయ వల్ల అతని చిన్న భార్యకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప చూడడానికి అందమైన దేవదూతలా కనిపించింది. రైతు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ చిన్నారికి మేఘన అని పేరు పెట్టాడు. మేఘన వచ్చి రాణి మాటలతో ముద్దుగా ఆ రైతును నాన్న అని పిలుస్తోంది. అతని పెద్ద భార్య దాన్ని సహించలేకపోయింది. మేఘన తల్లి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. రైతు అతని పెద్ద భార్య పొలంలో పనులు చేస్తారు. ఒకరోజు అతని చిన్న భార్య సరుకులు తీసుకురావడానికి బజారుకి వెళ్ళింది. రైతు పెద్ద భార్య పాప ఒక్కతే ఇంట్లో ఉందని, తనను నాతో తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాను అని రైతుతో చెప్పి పాపను తీసుకుని పొలానికి వెళ్ళింది. ఇదే సరైన సమయంగా భావించి ఆ పాపను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకుంది. వెంటనే పక్కనున్న అడవికి వెళ్ళి పాపను అక్కడ వదిలేసి తను ఇంటికి వెళ్ళిపోయింది. అడవి జంతువులు పాపను తినేస్తాయని ఆమె అనుకుంది. తల్లి అడవిలో పడవేసిన తర్వాత మేఘన భయంతో బాగా ఏడ్చింది. తన పిల్ల అవ్వటం వల్ల ఎక్కువ దూరం నడవలేకపోయింది. కొద్ది దూరం నడిచిన తర్వాత అడవిలో ఒక చోటుకు చేరుకుంది. అక్కడ ఒక చెట్టు మీద ఒక ఆడకోతి తన పిల్లలతో కలిసి నివసిస్తుంది. అదే చెట్టు కింద ఒక గుడిసె ఉంది. దాంట్లో ఒక సాధువు ఉండేవాడు. కానీ ప్రస్తుతం అతను ఆ గుడిసెలో లేడు. భిక్ష కోసం బయటకు వెళ్ళాడు. ఆ ఆడకోతిని అతను పెంచుకుంటున్నాడు. ఆ కోతి మేఘనను చూసింది. ఆకలితో ఏడుస్తున్న పాప దగ్గరికి వెళ్ళి ఒక పండును తినిపించింది. తర్వాత ఆ కోతి మేఘనను ఎత్తుకుని ఆడించింది. ఇంతలో సాధువు ఇంటికి తిరిగి వచ్చాడు. కోతి దగ్గర ఉన్న పాపను చూశాడు. వెంటనే ఆ పాపను తీసుకొని తన ఇంట్లోకి వెళ్ళి నీ పేరేంటి అని అడిగాడు. కానీ మేఘన చిన్నపిల్ల అవటం వల్ల తన గురించి ఏమీ చెప్పలేకపోయింది. దీంతో ఆ పాప ముద్దుగా చాలా అందంగా ఉండటం వల్ల ఆ పాపకు సౌందర్య అని ఆ సాధువు పేరు పెట్టాడు. ఆ పాపను కూడా తనతో పెంచుకుంటున్నాడు. అక్కడే ఉన్న ఆడకోతి సౌందర్యను తన పిల్లలతో పాటు చూసుకుంటుంది. ఆ పాప కూడా కోతిని తన తల్లిగా భావించింది. తనకు 6 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు సౌందర్య ఆ సాధువును బాబా అని పిలుస్తుంది. సాధువు శివుడిని పూజిస్తున్నప్పుడు తను కూడా బాబా పక్కన కూర్చుని పూజ చేసేది. బాబా చెప్పిన మంత్రాలను నేర్చుకుంది. ఇప్పుడు తనకు 15 సంవత్సరాలు వచ్చాయి. సౌందర్య ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. ఒకరోజు సాధువు సౌందర్యతో, తల్లి, నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండటం లేదు. భిక్ష కోసం వేరొక ఊరికి వెళ్తున్నాను. అంతవరకు ఈ కోతి నిన్ను కాపాడుతుంది. నీకు అవసరమైనవన్నీ తెచ్చిపెడుతుంది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడిసె నుండి బయటకు రాకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి సౌందర్య బాబా స్థానంలో కూర్చొని శివుడికి పూజ చేస్తుంది. ఆడకోతి దాని పిల్లలు చుట్టూ కూర్చొని ఆమె చదివే మంత్రాలను వింటూ ఉండేవారు.
ఒకరోజు ఆహారం తయారు చేసిన తర్వాత సౌందర్య పూజ చేసుకుంటుంది. అప్పుడు ఒక కోతి పిల్ల ఆడుకుంటూ పొరపాటున ఆమె తయారు చేసిన ఆహారాన్ని కింద పడేసింది. దాంతో ఆమెకు కోపం వచ్చి, నువ్వు చాలా తప్పు చేశావు, నీ వల్ల ఆహారం అంతా నాశనమయ్యింది అని తిడుతూ ఆ కోతి పిల్లను చిన్నగా కొట్టింది. దీంతో దానికి కోపం వచ్చి అక్కడే ఉన్న నీళ్లను తీసుకొని వెలుగుతున్న పొయ్యిలో విసిరేసింది. దాంతో నిప్పు ఆరిపోయింది. మళ్ళీ భోజనం తయారు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ పూటంతా ఆకలితోనే ఉన్నారు. సాయంత్రం సౌందర్య గుడిసె నుండి బయటకు వచ్చి ఏవైనా పండ్లు దొరుకుతాయేమోనని వెతికింది. కొంత దూరం వచ్చాక ఆమెకు ఇంకొక గుడిసె కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ముసలావిడను జరిగిన విషయం చెప్పి నాకు కొంచెం నిప్పు ఇస్తారా అని అడిగింది. నిజానికి ఆ ముసలావిడ ఒక మంత్రగత్తె. ఆ ముసలావిడ పాపను చూసి ఆమె మనసులో, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది, నేను మనుషులను తిని చాలా రోజులయ్యింది, ఈరోజు ఎలాగైనా ఈ అమ్మాయిని తినాలి, కొద్దిసేపు ఆగితే నా కొడుకు ఇంటికి వస్తాడు, అప్పటి వరకు ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాలి అనుకుంది. అప్పుడు ఆమెతో ముసలావిడ, తప్పకుండా నీకు నిప్పు ఇస్తాను, కానీ నేను ముసలిదాన్ని అవ్వటం వల్ల నాకు ఓపిక లేదు, ఇక్కడ కొంచెం ధాన్యం ఉంది, దీన్ని దంచి పొడి చేసి ఇస్తావా అని ఆ పాపను అడిగింది. వెంటనే సౌందర్య దాన్ని దంచి పొడి చేసి ఇచ్చింది. అలా ఆ ముసలావిడ మరికొన్ని పనులు చెప్పి చేయించుకుంది. కాసేపటి తర్వాత సౌందర్య, నేను ఇప్పటికే వచ్చి చాలాసేపు అయ్యింది, మీకు మంటను ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వకండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. అప్పుడు ఆ మహిళ, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు చాలా మంచిదానివి, ఇదిగో తీసుకో అని చెప్పి మండుతున్న ఒక కర్రను ఇచ్చింది. అలాగే కొన్ని గింజలను ఇచ్చి వీటితో ఆడుకుంటూ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. సంతోషంగా సౌందర్య ఆ గింజలను తీసుకొని ఆడుకుంటూ దారిలో చల్లుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ మంత్రగత్తె ఆమె కొడుకు ఇంటికి వచ్చాక వాడిని తిట్టి ఆ గింజలను చూస్తూ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పింది. ఇంకొక వైపు సౌందర్య తెచ్చుకున్న మంటను ఉపయోగించి భోజనాన్ని వండుకొని తిని నిద్రపోయింది. కాసేపటి తర్వాత ఆ మహిళ కొడుకు దారి కనిపెట్టి అక్కడికి వచ్చి గుడిసె తలుపును పగలగొట్టడానికి ప్రయత్నించాడు. వాడి చేతికి ఉన్న ఒక పెద్ద గోరు ఆ తలుపులో ఇరుక్కుంది. కానీ ఆ తలుపు చాలా బలంగా ఉండటం వల్ల పగలలేదు. దీంతో నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లారిన తర్వాత సౌందర్య తలుపు తెరిచింది. అప్పుడు అందులో ఇరుక్కున్న గోరు ఆమె అరచేతిలో గుచ్చుకున్నది. ఆమె నొప్పితో పెద్దగా అరిచింది. ఆ గోరులో ఉన్న విషం మెల్లిగా తన శరీరంలో వ్యాపించటం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. తనతో ఉన్న కోతులు చాలా రకాలుగా ఆమెను లేపడానికి ప్రయత్నించాయి, కానీ ఆమె లేవలేదు. ఆ కోతులు ఆమె చుట్టూ కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక రాజు తన సైన్యంతో కలిసి వేటకు వచ్చాడు. ఆ గుడిసెను చూసి ఈరోజు ఇక్కడే ఉందామని అనుకున్నాడు. లోపలికి వెళ్ళి చూడగా ఒక అందమైన అమ్మాయి పడిపోయి ఉండటం గమనించాడు. ఆమె చుట్టూ కోతులు కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి చూశాడు రాజు. ఆమె ఇంకా బ్రతికే ఉంది అని తెలిసిన తర్వాత ఆమె అరచేతిలో ఒక గోరు గుచ్చుకొని ఉండటం చూశాడు. ఆ గోరు తీయగానే ఆమె లేచింది. అప్పుడు ఆమెను, నువ్వు ఎవరు, ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తూ ఉన్నావు అని అడిగాడు రాజు. దానికి సౌందర్య, నేను ఒక బాబాతో కలిసి నివసిస్తూ ఉన్నాను అని తన గురించి అంతా కూడా ఆ రాజుకు చెప్పింది. అప్పుడు ఒక ఆడపిల్ల, ఈ అడవిలో ఉండటం చాలా ప్రమాదం, నువ్వు నాతో పాటు నా రాజ్యం రా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆ రాజు తనను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె వెంటే కోతులు కూడా వచ్చాయి. ఆ అమ్మాయి అతనికి బాగా నచ్చింది. అతనికి అప్పటికే మరొక మహిళతో పెళ్లి జరిగింది. అయినా సౌందర్యను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను చాలా బాగా చూసుకున్నాడు. ఆమె పనులు చేసి పెట్టడానికి ఒక పని మనిషిని నియమించాడు. తన కోతులకు ఒక అందమైన గుడిసెను ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఆ పని మనిషి సౌందర్యతో, అమ్మగారు, మహారాజు గారి పెద్ద భార్యతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆమె మీకు ఏదైనా చెడు చేసే అవకాశం ఉంది అని చెప్పింది. కానీ మహారాణి సౌందర్యతో చాలా మంచిగా నటిస్తూ ఆమెను నమ్మించింది. ఒకరోజు ఆమె సౌందర్యతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఒకసారి పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో నిన్ను నువ్వు చూసుకుంటే నీ అందం నీకే అర్థమవుతుంది, పద నీకు చూపిస్తా అని చెప్పి సౌందర్యను సరస్సు దగ్గరకు తీసుకుని వెళ్ళింది.
సౌందర్య ఆ సరస్సులో తన రూపాన్ని చూసుకుని ఎంతో మురిసిపోయింది. అప్పుడు మహారాణి ఆమెకు తెలియకుండా వెనుక నుండి ఆమెను సరస్సులోనికి తోసేసింది. ఆమెకు ఈత రాదు, అందువల్ల నీటిలో మునిగిపోయింది. సౌందర్య చనిపోయిందని సంతోషించి మహారాణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా కోతి చూసింది. మరోపక్క మహారాజు కోట అంతా వెతికినా సౌందర్య కనపడకపోవటంతో మహారాణి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఆమెను ఏమైనా చేశావా అని అడిగాడు. అప్పుడు మహారాణి, నేనేమీ చేయలేదు, ఈ కోతి ఏమైనా చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడూ ఆమెను వదలకుండా ఆమె వెంటే ఉంటుంది అని చెప్పింది. వెంటనే రాజు ఆ కోతిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఒకరోజు రాజు బాధపడుతూ సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్నాడు. అప్పుడు సరస్సులో ఒక అందమైన కలువ పువ్వు కనబడింది. దానిని చూస్తూ ఉంటే దానిలో అతనికి సౌందర్యముఖం కనిపించింది. దీంతో ఆ రాజు ప్రతిరోజు అక్కడ కూర్చుని ఆ పువ్వును చూస్తూ గడిపేవాడు. అది నచ్చక మహారాణి ఒక సైనికుడితో రాజుకు తెలియకుండా ఆ పువ్వును వేర్లతో సహా పీకి వేయమని చెప్పింది. తర్వాత రోజు ఆ సరస్సు పక్కన ఒక మామిడి చెట్టు ప్రత్యక్షమైంది. అందమైన పువ్వులతో పండ్లతో ఉన్న ఆ చెట్టుకు ఒక మామిడి పండు కాసింది. అది మిగిలిన పండ్ల కంటే చాలా అందంగా ఉంది. దాన్ని చూడడానికి రాజ్యంలోని ప్రజలంతా వచ్చారు. మరోవైపు సౌందర్య అసలు తండ్రి అయిన రైతు అతని కూతురును తలుచుకుని బాధపడుతున్నాడు. ఒకరోజు అతని భార్య సరస్సులో నీటిని తాగడానికి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంది. ఆమె దగ్గర ఒక బుట్ట ఉంది. ఆ పెద్ద మామిడి పండు రాలి ఆ బుట్టలో పడింది. అమ్మో, ఇది రాజుగారి చెట్టు, ఇప్పుడు ఈ పండును నా బుట్టలో ఉండటం ఎవరైనా చూస్తే దీనిని నేను కోసాననే అనుకుంటారు అని భయపడుతూ వెంటనే తన చీర కొంగుతో ఆ బుట్టను కప్పి ఎవరికీ కనబడకుండా ఇంటికి తీసుకువెళ్ళింది. తన భర్తకు జరిగిన విషయం చెప్పి సంతోషంగా ఆ బుట్టను తెరిచి చూపించింది. అప్పుడు ఆ బుట్టలో పండుకు బదులుగా ఒక అందమైన చిన్న పాప ఉంది. వెంటనే సంతోషంతో ఆ రైతు ఆ పాపను తీసుకుని మళ్ళీ మేఘన అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ఆమె కొద్ది సమయంలోనే మళ్ళీ యువతిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు, సౌందర్య. కొన్ని రోజుల తర్వాత భిక్ష కోసం వేరే ఒక ఊరికి వెళ్ళిన సాధువు తిరిగి తన గుడిసెకు వచ్చాడు. అక్కడ సౌందర్య లేకపోవటంతో వెతుక్కుంటూ మహారాజు దగ్గరకు వచ్చాడు. తన కూతురు గురించి మహారాజుకు చెప్పగా, నేను తనను పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా తను కనబడటం లేదు, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాజు ఆ సాధువుతో చెప్పాడు. ఆమెకి ఏమీ జరగలేదు, తనకు ఎన్నో మంత్రతంత్రాలను నేర్పించానని, ఏదైనా ప్రమాదం వస్తే పువ్వు రూపంలోనూ పండు రూపంలోనూ మారి తప్పించుకుంటుంది అని చెప్పాడు. తను ఇప్పుడు ఎక్కడ ఉందో అని ఆయన తన దివ్య దృష్టితో చూడగా ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో ఆ సాధువుకు తెలిసింది. వెంటనే వారు ఆ రైతు ఇంటికి వెళ్ళారు. ఆ సాధువు రైతు ఇంట్లో ఉన్న ఆ పాపను చూసి గుర్తుపట్టాడు. కోతి ఆ పాప దగ్గరకు వెళ్ళగా మేఘన ఆ కోతిని చూసి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంది. వెంటనే తన భర్త అయిన రాజును తనను తండ్రిలా పెంచిన సాధువును చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని కౌగిలించుకుంది. జరిగిన విషయమంతా రాజుతో చెప్పింది. వెంటనే రాజు తన పెద్ద భార్యను శిక్షించమని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి సంతోషంగా జీవించారు. ఇక అసలు విషయంలోకి వస్తే, మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో రహస్య శక్తులు దాగి ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మొక్కలకు, ఆకులకు గ్రహదోషాలను, వాస్తుదోషాలను తొలగించే శక్తి ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆకు మరేదో కాదు, అత్యంత పవిత్రమైన వేపాకు. వేప చెట్టును మనం సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపంగా భావిస్తాము. వేప ఆకులకు ఉండే శక్తి సామాన్యమైనది కాదు. వేపాకు అనేది కేవలం ఒక ఔషధ ముక్క మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ఆయుధం. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని బయటకు పంపి సానుకూల శక్తిని లోపలికి ఆహ్వానించడంలో వేపాకు అగ్రస్థానంలో ఉంటుంది. వేప చెట్టు బాలి పీల్చినా, ఆ చెట్టు నీడన నిలబడినా మనకు ఎంతో ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే వేప చెట్టు ఉన్న ఇంట్లో దుష్టశక్తులు అడుగు పెట్టలేవు. మన జీవితంలో మనం అనుభవించే కష్టాలను, కడగండ్లను తుడిచిపెట్టి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైన శక్తి ఈ వేపాకులకు ఉంది. ఇంటి దగ్గర వేప చెట్టును పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది. వేప మన జీవితాన్ని అద్భుతంగా మార్చేయగలదు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు వేపాకుతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. వేపాకులోని చేదు మన జీవితంలోని కష్టాలను హరిస్తుందని,
దానిలోని పవిత్రత మనకు శుభాలను చేకూరుస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ ఆదివారం రోజున మీరు చేసే ఈ చిన్న పరిహారం మీ తలరాతను మార్చేస్తుంది. ఆదివారం సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది. ముందుగా మీరు ఆదివారం పగటిపూట అంటే సూర్యుడు ఉన్న సమయంలోనే ఒక వేపాకు రెమ్మను కోసుకొని రావాలి. ఈ రెమ్మ తాజాగా ఉండాలి. ఎండిపోయినవి లేదా పురుగు పట్టినవి తీసుకోకూడదు. ఇలా తెచ్చుకున్న వేపాకు రెమ్మను శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత ఆదివారం రాత్రి పడుకునే ముందు ఒక ప్లేట్ తీసుకోండి. అది ఇత్తడి ప్లేట్ అయినా లేదా స్టీలు ప్లేట్ అయినా పర్వాలేదు. ఆ ప్లేట్లో మీరు తెచ్చుకున్న వేపాకు రెమ్మనుంచండి. ఇప్పుడు ఆ వేపాకు రెమ్మ మీద కొద్దిగా ఉప్పును చల్లండి. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుంది. మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ఉప్పు లాగేస్తుంది. ఆ తర్వాత ఆ ప్లేట్లో 2 దాల్చిన చెక్క ముక్కలు వేయండి. దాల్చిన చెక్క అనేది ధనాన్ని ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ధనప్రాప్తి కోసం చేసే తంత్రాల్లో దాల్చిన చెక్కను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటితో పాటు ఆ వేపాకుపై చిటికెడు పసుపు మరియు చిటికెడు కుంకుమను వేయండి. పసుపు, కుంకుమలు సౌభాగ్యానికి, శుభానికి సంకేతాలు. ఇలా సిద్ధం చేసుకున్న ప్లేటును మీ 2 చేతులతో పట్టుకొని మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకోండి. మీకున్న కష్టాలన్నీ తీరిపోవాలని, ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని కోరుకుంటూ ఆ ప్లేటు పట్టుకుని మీ ఇల్లంతా ఒక్కసారి తిరగండి. ఇల్లంతా తిరగడం అంటే ప్రతి గదిలోకి వెళ్ళి ఆ వేపాకు, ఉప్పు, దాల్చిన చెక్క ఉన్న ప్లేటును చూపించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ప్రతి మూలలో దాగి ఉన్న ప్రతికూల శక్తి ఆ ప్లేటులోకి చేరిపోతుంది. ఇంటి ఆవరణలో ఉన్న దిష్టి, నరగూష వంటివి ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఇల్లంతా తిరిగిన తర్వాత చివరగా ఆ ప్లేటును తీసుకువెళ్ళి మీ ఇంటి ప్రధాన సింహద్వారం పక్కన బయట వైపు పెట్టాలి. రాత్రంతా ఆ ప్లేటు అక్కడే ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆదివారం రాత్రి నుంచి మీ ఇంట్లోకి అదృష్ట ఘడియలు మొదలవుతాయి. వేపాకు మరియు ఉప్పు కలిసి మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. దాల్చిన చెక్క మీ ఇంటికి ధనదేవతను ఆహ్వానిస్తుంది. మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ ప్లేటులో ఉన్న వేపాకును, ఉప్పును, దాల్చిన చెక్కను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఆ ప్లేటును శుభ్రంగా కడుక్కుని మళ్ళీ ఇంట్లో వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి. మీరు కోరుకున్నంత ధనం మీకు లభిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు పోయి లాభాలొస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెరుగుదల వంటివి సంభవిస్తాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఆ అప్పుల నుండి త్వరగా బయటపడతారు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లో శాంతి, ఆరోగ్యం కూడా లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో ఎప్పుడూ లోటనేది ఉండదు. ఈ ఆదివారం మీరు పూర్తి నమ్మకంతో, భక్తితో ఈ వేపాకు పరిహారాన్ని చేసి చూడండి. మార్పును మీరే గమనిస్తారు. డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖం లభించి మీ జీవితం ధన్యమవుతుంది. మన పూర్వీకులు చెప్పిన ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి. కాబట్టి అసహనానికి గురి కాకుండా నమ్మకంతో ఈ పని చేయండి. లక్ష్మీ కటాక్షం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.